కబీర్ దాస్ చెప్పినటువంటి పద్యాలు నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు కబీర్ దాస్ జ్ఞాన మార్గి శాఖకి చెందినటువంటి కవి. వీళ్ళు గురువుకి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. గురువు ఎంత గొప్పవాడో ఆయన చెప్పినంత గొప్పగా ఇంకెవరు చెప్పలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే గురువు లేకపోతే మనకి జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేరు. జ్ఞానం లేకపోతే సద్గతి కూడా వచ్చేది లేదు. అంచేత గురువు గురించి ఆయన ఎలా చెప్పారో కొన్ని కొన్ని పద్యాలు మనము ఇప్పుడు నేర్చుకుందాం. గురువు గురించి ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్తూ అది మనం వర్ణించలేము అని చెప్పే ఒక పద్యం ఉంది, చెప్తాను వినండి. సబ్ ధరతీ కాగద్ కరూं, सब धरती कागद करूं, लेखनी सब बन राय। सब धरती कागद करूं, लेखनी सब बन राय। सात समंदर मसी करूं, गुरुगुण लिखा न जाय, गुरुगुण लिखा न जाय। ఈ పద్యంలో సబ్ ధరతీ కాగద్ కరు, కాగద్ అంటే ఇక్కడ కాగితం, కాగజ్, మొత్తం భూమండలం అంతటినీ నేను కాగితంలాగా మార్చేసుకుని, లేఖని సబ్ బన్ రాయ్, చెట్లన్నింటినీ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్ష సంపద అంతటినీ కూడా నేను కలంలాగా మార్చుకుని, పెన్లాగా మార్చుకుని, సాత్ సమందర్ మసి కరు, సప్త సముద్రాల్లో ఉండేటటువంటి నీరంతటినీ నేను, మసి అంటే ఇక్కడ స్యాహి, సిరా, ఇంక్ అన్నమాట. సప్త సముద్రాల్లో ఉండే నీరంతటిని నేను ఇంక్ లాగా మార్చేసుకుంటే కూడా గురు గున్ లిఖానా జాయ్, గురువు యొక్క గొప్పదనాన్ని, గురువు యొక్క మహత్వాన్ని నేను రాయలేను. అంటే గురువు మన మాటలకి కానీ వర్ణనకి కానీ అందనంత గొప్పవాడు అని చెప్పి ఈ పద్యంలో చాలా బాగా వర్ణిస్తాడు. ఇంకొక పద్యం ఏంటో చూద్దాం. जल पर माने माछली, जल पर माने माछली, कुल पर माने शुद्धि, जल पर माने माछली, कुल पर माने शुद्धि। जाको जैसा गुरु मिला, ताको तैसी बुद्धि, ताको तैसी बुद्धि। జల్ పరమానే మాఛలి, జల్ ప్రమాణ్ అంటే నీటిని అనుసరించి చేప ఉంటుంది. అంటే తక్కువ నీటిలో ఏదో కొండలోనో ఒక అక్వేరియంలోనో ఎక్కడో వేసి పెట్టారనుకోండి, చిన్న చేపలే ఉంటాయి. కొంచెం చెరువు దగ్గరికి వెళ్తే పెద్ద చేపలు ఉంటాయి, నదుల్లో ఇంకొంచెం పెద్ద చేపలు ఉంటాయి అన్న భావనలో నీటిని బట్టి చేప ఎదుగుతుంది. అలాగే కుల్ పరమానే శుద్ధి, శుద్ధి అంటే స్వచ్ఛత, పరిశుభ్రత. కుల్ అంటే ఇక్కడ కులం అని కాదు అర్థం, కుటుంబ నేపథ్యం. కుటుంబ నేపథ్యాన్ని బట్టే వాళ్ళ యొక్క ఆచరణలో కానీ వాళ్ళ యొక్క వ్యవహారంలో కానీ పరిశుభ్రత, స్వచ్ఛత, నిండుదనం అనేది ఉంటూ ఉంటాయి. అదేవిధంగా జాకో జైసా గురువు మిలా, ఎవరికి ఎలాంటి గురువు దొరికితే తాకో తైసి బుద్ధి, అలాంటి వాళ్ళకి అలాంటి బుద్ధే లభిస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే గురువు అల్పజ్ఞుడు అనుకోండి, అతనికి తక్కువ జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే అతనిలో కొన్ని బలహీనతలు, చెడ్డ గుణాలు ఏమైనా ఉండి ఉండవచ్చు, లేకపోతే అతనికి విషయ పరిజ్ఞానం అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి గురువు దొరికారనుకోండి, శిష్యులకి కూడా అలాంటి బుద్ధే తయారవుతుంది తప్ప ఇంకా విశాలమైనటువంటి బుద్ధి, విశాలమైనటువంటి భావాలు వాళ్ళకి కలగడం కష్టమని ఆయన చెప్తున్నారనమాట. ఇంకొక పద్యంలో గురువు మనకి జ్ఞానానికి, మోక్షానికి చాలా అవసరం అని చెప్తూ ఒక పద్యం చెప్తున్నారు. గురు బిన్ జ్ఞాన న ఊపజే, గురు బిన్ జ్ఞాన న ఊపజే, గురు బిన్ మిలే న మోష్, గురు బిన్ జ్ఞాన న ఊపజే, గురు బిన్ మిలే న మోష్। गुरु बिन लखै न सत्य को, गुरु बिन मिटे न दोष, गुरु बिन मिटे न दोष। గురు బిన్ జ్ఞాన న ఊపజై, గురువు లేకపోయినట్లయితే మనలో జ్ఞానం అనేది ఉత్పన్నమే కాదు. ఎందుకంటే జ్ఞానానికి ఆధారము, వనరు ఎవరు అంటే గురువే. కాబట్టి గురువు లేకపోతే జ్ఞానం ఉత్పన్నం అవ్వదు, గురువు లేకపోతే మోక్షము రాదు. ఎందుకనంటే గురువు భవబంధాల నుండి ఎలాగ విముక్తి చెందాలో జ్ఞానాన్ని ఇచ్చి
మనల్ని ఉన్నతి మార్గంలోకి తీసుకువెళ్తాడు. కాబట్టి గురువు లేకపోతే మోక్షం కూడా రాదు. గురు బిన్ లఖైన సత్యకో, గురువు కానీ లేకపోతే మనము సత్యాన్ని దర్శించలేము. ఎందుకని మనకి సత్యం ఇది అసత్యం ఇది అని చెప్పి విచక్షణ తెలియచేసేది గురువే. కాబట్టి గురువు లేకపోతే మనం సత్యాన్ని కూడా దర్శించలేము. గురు బిన్ మిటైన దోష్, గురువు లేకపోతే మనకి మనలో ఉన్నటువంటి దోషాలు తప్పులు సరిదిద్దేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మన దోషాలు కూడా తొలగిపోవు. కాబట్టి జ్ఞానం పొందాలన్నా, లేకపోతే మంచి చెడు విచక్షణ, సత్యాసత్యాల యొక్క విచక్షణ తెలియాలన్నా, అలాగే దోషాల నుంచి లేకపోతే మన యొక్క బలహీనతల నుంచి తప్పుల నుంచి విముక్తులు చెందాలన్నా, ఫైనల్గా మోక్షాన్ని పొందాలన్నా మనకి గురువు అవసరం. కాబట్టి అటువంటి గురువుని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. అలాంటి గురువు దగ్గర శిష్యరికాన్ని ఎప్పుడు మనము మానుకోకూడదు అన్నమాట. బాగున్నాయి కదా ఈ పద్యాలు? నోట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ వీడియోలో ఇంకొన్ని పద్యాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు.